అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇటీవల మనకి ఒక ప్రముఖ దినపత్రికలో టీజీపీఎస్సి సిలబస్ మార్పుపై ఒక కమిటీ వేసినట్టుగా మనకు ఒక వార్త ప్రముఖంగా మనకు వచ్చింది. సో ఇక్కడ మనకి సిలబస్ కమిటీ చైర్మన్గా మనకి బాలకృష్ణారెడ్డి గారు వారిని నియమించినట్టుగా మనకి ఒక ప్రముఖ దినపత్రికలో మనకి ప్రముఖంగా వార్త రావడం జరిగింది. అయితే దీని మీద మనం ఈరోజు ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాము. సో ఈ సిలబస్ మార్పు అనే అంశము అంటే ఇప్పుడే కొత్తగా ఉందా, లేకపోతే ఇటీవల ఇంతకుముందు ఏమన్నా జరిగినాయా అనేది చూస్తే, మేము ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో 2012 సెప్టెంబర్ నుంచి మనకు కొంత అవగాహన ఉన్నది. మనకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత 14-15లో కూడా మన ప్రొఫెసర్ కోదండరామ్ గారి నేతృత్వంలో ఒక సిలబస్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో అదే సిలబస్ని మనము ఈరోజు ఫాలో అవుతున్నాము. అయితే ఆ సిలబస్ రూపొందించి 10 సంవత్సరాలు పూర్తయినందున కాలానుగుణంగా సిలబస్లో కొంత మార్పు చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టు మనకి పేపర్లో ఒక వార్త రావడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి మనకు అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. సో చూద్దాం, వెయిట్ అండ్ సీ. అయితే ఈ సిలబస్ మార్పు అనేది అంటే ఎలా ఉండబోతుంది, లేకపోతే మన సిలబస్ వచ్చేదాకా మన ప్రిపరేషన్ని కొనసాగించాలా వద్దా అనేటటువంటి అనుమానాలు మనలో ప్రముఖంగా వినిపిస్తుంటాయి. అంటే మనకి చదవడానికి అనేక అడ్డంకులు వస్తుంటాయి, కానీ మన ప్రిపరేషన్ని కంటిన్యూ చేయడానికి అంటే మనం ఒక ప్రిపరేషన్ని చేయాలంటే మనకు అనేక సాకులు చెప్తుంటాం. ఇక్కడ మనం ఒకటి ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే, సిలబస్ అనేది పూర్తిగా మనకి ఏం మారిపోదండి. అంటే మీరు ఇంతకుముందు మనకి 2014-15లో చూసినా ఇక్కడ ఏంటంటే తెలంగాణ అంశాలు చేర్చడం జరిగింది. అంటే మన ప్రత్యేక స్వరాష్ట్రం అనేది మన ఎన్నో దశాబ్దాల కళ నెరవేరిన తర్వాత మన సొంత రాష్ట్రం గురించి, మన తెలంగాణ రాష్ట్ర ప్రాశస్త్యం గురించి, ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేటటువంటి ఉద్దేశంతో మనం తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కావచ్చు, తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, ఇలాంటి అంశాలు కొంత అదనంగా యాడ్ చేయడం జరిగింది. అంతేగాని ఎప్పుడు స్టాటిక్గా ఉండేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ కూడా మనకి మారలేదు. ఇంతకుముందు ఈ గ్రూప్ 2, గ్రూప్ 1 నోటిఫికేషన్ కంటే ముందు మనకి ఎకానమీలో కూడా కొంత సిలబస్ మార్పు చేయడం అనేది జరిగింది. అంటే ఇది ఇక్కడ పూర్తిగా సిలబస్ అనేది ఎక్కడ మారలేదండి. అంటే ఉన్న సిలబస్ని ఉంచి అదనంగా కొంత సిలబస్ని యాడ్ చేయడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు అన్ని అంశాలు ఉన్నాయి. అంటే ఉమ్మడి ఏపీలో ఉమ్మడి ఏపీ చరిత్ర ఉండే. సో కానీ తర్వాత మనకు తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ చరిత్ర వచ్చింది. ఆ చరిత్రను కూడా మనం ఇంతకుముందు చదివినాం, కానీ ఇక్కడ అదనంగా మనకు వచ్చింది ఉద్యమ చరిత్ర. సో ఇక్కడ ఇప్పుడు కూడా మనకు అనేక రకమైనటువంటి ఊహాగానాలు, అపోహలు, ఆందోళనలు అంటే ఇవన్నీ ఒక చదివేటటువంటి విద్యార్థికి రావడం అనేది సర్వసాధారణం. అయితే మనకి ఒకసారి మనం చూసుకుంటే, ఒకసారి మనం సిలబస్ని ఒకసారి అనాలిసిస్ చేస్తే, ఇప్పుడు ఫస్ట్ పేపర్ ఉంది, జనరల్ స్టడీస్ అనే పేపర్లో కరెంట్ అఫైర్స్ అనేది ఆ సిలబస్ నువ్వు ఏమన్నా మార్చగలుగుతావా? సో మనము మార్చేటటువంటి అవకాశం లేదు. ఒకటి మనకి కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ని మనం ఏమైనా మారుస్తామా? మార్చలేము. అది నువ్వు ఎప్పుడు సిలబస్ ఉన్నా ఏది ఉన్నా మనం ఎప్పటికీ ఆ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. రెండవది, మనము ఇప్పుడు ఎస్ఎన్టీ ఉంది. ఎస్ఎన్టీ అనేది ఒకప్పుడు దీని పాత్ర అనేది చాలా తక్కువగా ఉండే, కానీ ఇప్పుడు ఎస్ఎన్టీ పాత్ర అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసుకున్నా కానీ ఎస్ఎన్టీ పాత్ర అనేది మనకి చాలా ఎక్కువగా కనబడుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మనకి రీజనింగ్ కానీ, ఈ రీజనింగ్ విషయంలో కూడా మనం ఎటువంటి అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది కూడా మనకి ప్రముఖమైనటువంటి అంటే ప్రతి ఎగ్జామ్లో ఉండేటటువంటి టాపిక్. అదేవిధంగా స్కీమ్స్ కావచ్చు,
అంటే మనకు జనరల్ స్టడీస్ పేపర్ విషయానికి వస్తే ఈ స్కీమ్స్ కావచ్చు, ఈ స్కీమ్స్ అనేవి మనకి ప్రముఖంగా వస్తూనే ఉంటాయి. అదేవిధంగా ఇంగ్లీష్ అనేది మనకి 2014-15 నుంచి ఉన్నది. అది మనం దాని జోలికి పోయే అవకాశం లేదు. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది అన్ని ఎగ్జామ్లలో ప్రముఖంగా మనకి వస్తున్న అన్ని ఎగ్జామ్లలో ఇంగ్లీష్ అనేది ఉండనే ఉంది. అదేవిధంగా మనకి ఇక వేరే విషయాలకు వస్తే ఇంకా ఇందులో మనకి తెలంగాణ హిస్టరీ, అదేవిధంగా తెలంగాణ హిస్టరీ కావచ్చు, ఇండియన్ హిస్టరీ కావచ్చు, సో వీటికి సంబంధించి అదేవిధంగా సోషియాలజీ, అసలు ఇవి ఎక్కడ కూడా మనకి మారే అవకాశము లేదు. ఎందుకంటే ఇప్పుడు సోషియాలజీ విషయానికి వస్తే ఇంతకుముందు ఏపీలో ఆ టాపిక్ లేకుండా అక్కడ సోషియాలజీని కూడా ఇప్పుడు చేర్చడం జరిగింది. అంటే మన సమాజం గురించి, సమాజంలో ఉన్నటువంటి సమస్యల గురించి, వాటిని తగ్గించడం కోసం ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేటి సమాజానికి కాబట్టి, నేటి యువతకు కాబట్టి. ఖచ్చితంగా మనకి సొసైటీలో అనేది మనకు అంటే లేని స్టేట్లలో ఆ సబ్జెక్ట్ని పెడుతున్నారు, కానీ దాన్ని తీసివేసేటటువంటి అవకాశం ఎక్కడ కూడా మనకు లేదు. ఇక మనకి ఇది ఫస్ట్ పేపర్ గురించి, జనరల్ స్టడీస్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి. అదే మనకి సెకండ్ పేపర్ విషయానికి వస్తే, ఈ సెకండ్ పేపర్ విషయానికి వస్తే మనకి ఇండియన్ హిస్టరీ ఉంది. ఇండియన్ హిస్టరీ ఇప్పుడు కాదండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మనకి నూతన సిలబస్ కమిటీ ఏదైతే ఉందో సిలబస్లో ఎటువంటి మార్పులు జరగలేదు, ఇప్పుడు కూడా జరిగే అవకాశము లేదు. భారతదేశ చరిత్ర ఏదైతే ఉందో దాన్ని మనం అందరం కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అది మారే అవకాశం మనకు లేదు. అదేవిధంగా మనకి పాలిటీ ఉంది. ఈ పాలిటీకి సంబంధించి పాలిటీ కూడా ఇప్పటి వరకు మనకి 2014-15లో మారలేదు, ఇప్పుడు కూడా మనకు మారే అవకాశం లేదు. అదేవిధంగా తెలంగాణ హిస్టరీ ఉంది. ఈ తెలంగాణ హిస్టరీ కూడా యథావిధిగా ఉంటుంది, అందులో ఎటువంటి మార్పులు చేర్పులు మనం ఏది తీస్తాం. ఇప్పుడు శాతవాహనులు తీసేస్తామా, కాకతీయుల గురించి మాట్లాడమా, అసఫ్జాయిల గురించి మాట్లాడమా, కుతుబ్ షాయిల గురించి మాట్లాడమా? సో అందులో మనము ఎటువంటి మార్పులు జరిగేటటువంటి అవకాశము మనకు కనబడదు. అదేవిధంగా మనకు సోషియాలజీ ఉంది. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాము ఈ సోషియాలజీకి సంబంధించి. ఇప్పుడు అంటే లేని రాష్ట్రాలు ఆ సిలబస్ని తమ సిలబస్లో యాడ్ చేసుకుంటున్నాయి. అలాంటి ఉద్దేశంతో ఉన్నటువంటి అంటే సమాజం గురించి చదువుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి సో ఈ సోషియాలజీ సిలబస్ అనేది మనకి మారే అవకాశము లేదు. అదేవిధంగా మనకి ఇండియన్ ఎకానమీ ఉంది. సో ఇండియన్ ఎకానమీ ఏదైతే ఉందో ఈ ఇండియన్ ఎకానమీ సిలబస్ ఏదైతే ఉందో ఇండియన్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, అదేవిధంగా మనకి డెవలప్మెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్ అంటే అభివృద్ధి స్థానభ్రంశము, సో ఈ 3 అంశాలు ఉన్నాయి. సో ఇంతకుముందే మనకి ఎకానమీ సిలబస్ని రీసెంట్గానే ఒక 1 year 2 years బ్యాకే మనకి రివైజ్ చేయడం జరిగింది. ఇక 4వ పేపర్ ఏదైతే ఉందో ఈ 4వ పేపర్ ఏదైతే ఉందో మూమెంట్, ఉద్యమ చరిత్ర. సో ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది మనకి 14-15లో తెచ్చినటువంటి సిలబస్. సో ఒకసారి మనం చూసుకుంటే సరే 4 పేపర్లు ఉంటాయా, 3 పేపర్లు ఉంటాయా, 2 పేపర్లు ఉంటాయా అనేది అన్ని ఊహాగానాలే. అదేవిధంగా ఇంటర్వ్యూ పెట్టరా అనేది ఇంకా టీఎస్పీఎస్సీ మనకి అనౌన్స్ చేయలేదు. ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి అధికారిక సమాచారం లేదు. మనం ముందే అన్నీ ఊహించుకొని మన ప్రిపరేషన్ని మనము పాడు చేసుకోవద్దు. అందరి మిత్రులకు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇప్పుడు ఒకసారి మనము ఇందులో చూసుకుంటే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యేటటువంటి అంశము ఎస్ఎన్టీ అనేది ఖచ్చితంగా ఈరోజు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ని తీసుకున్నా కానీ మనము ప్రిపేర్ కావాల్సినటువంటి అంశము. రీజనింగ్ కావచ్చు, అదేవిధంగా స్కీమ్స్ కావచ్చు, అది జాతీయ స్థాయి కేంద్ర పథకాలు కావచ్చు, రాష్ట్ర పథకాలు కావచ్చు, మనం వాటి గురించి తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఈ పాలిటీ కావచ్చు, అసలు ఇందులో ఎటువంటి మారే అవకాశాలు చాలా తక్కువ. సరే ఈ సిలబస్ ఏదైతే ఉందో మనకి ఇందులో చిన్న మార్పులు జరగవచ్చు. సరే పేపర్లు ఎన్ని ఉండొచ్చు అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు. ఇవన్నీ రావాలంటే మనకి ఖచ్చితంగా ఇవన్నీ మనకి నోటిఫికేషన్ ముందే తెలుస్తాయి. ఇప్పుడే మనం అన్ని ఊహాగానాలు పెట్టుకొని మన ప్రిపరేషన్ని మనము డిస్టర్బ్ చేసుకుంటే మనం వెనకబడిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మనకి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పాలిటీ కావచ్చు, ఇండియన్ హిస్టరీ కావచ్చు, సో ఎకానమీ కావచ్చు, ఇలాంటి కొన్ని సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో, కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటాము, అదేవిధంగా ఎస్ఎన్టీ కావచ్చు, ఇలాంటి సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో
ఈ సోషియాలజీ ఇలాంటి సబ్జెక్టులు మనము కంటిన్యూగా ప్రిపరేషన్ని మనం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే మనకు నోటిఫికేషన్ రాగానే మన మీద ఎంతో అంటే ఈ సిలబస్ మొత్తం మనకు తెలవాలంటే ఖచ్చితంగా ఈ సిలబస్ కమిటీ ఏర్పాటు అయిన తర్వాత దాని మీద కొన్ని చర్చలు జరిగి అది ఫైనలైజ్ అయిన తర్వాతనే మనకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. అప్పటికి మనకి చాలా సమయం వృధా అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో మీరు ఎవ్వరు కూడా దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన ప్రిపరేషన్ని కంటిన్యూ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ముందే మీరు అపోహలకు పోయి మీ ప్రిపరేషన్ని మీరు పాడు చేసుకోవద్దు. దయచేసి మీరందరూ కూడా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయాలి. అదేవిధంగా మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే, నోటిఫికేషన్ ఇంకా చాలా టైం ఉంది కదా, అది ఎప్పుడు వస్తుందో, ఇవన్నీ మనము తీసి పారేయడానికి అవకాశం లేదు. మీరు అసలు అలాంటి అవకాశాలు అలాంటి ఆలోచనలు మీరు మైండ్లో పెట్టుకోండి. మనం ఇంతకుముందు ఇటీవల గ్రూప్ 2 రిజల్ట్ చూస్తే ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ డిస్టర్బ్ కాకుండా చదివారో అలాంటి పిల్లలు చాలా మంచి ర్యాంకులు సాధించడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే, నోటిఫికేషన్ ఇంకా రాలేదు కదా అనేటటువంటి మైండ్ సెట్ తోటి ఉండకండి. దయచేసి మీ అందరిని మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవ్వరు కూడా అంటే సిలబస్లో మార్పులు, అదేవిధంగా ఇంటర్వ్యూ ఉంటుందా ఉండదా, ఈ ఆలోచనలతోటి మీ సమయాన్ని వృధా చేసుకోకండి. నిజమైన యోధుడు, నిజంగా నేను సక్సెస్ అనేటటువంటి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు ఎప్పుడైనా ఒక స్థిరమైనటువంటి మైండ్ సెట్ తోటి ఉంటారు. వాళ్ళ అడుగులు అదేవిధంగా వాళ్ళ పయనం ఎప్పుడు విజయం వైపుగా ఉంటుంది. సక్సెస్ కావాలనేటటువంటి సంకల్పం మాత్రమే వాళ్ళ ఆలోచనలో ఉంటుంది. అదేవిధంగా మీ ఆలోచన ఆ విధంగానే ఉండాలి. అలాంటప్పుడు ఖచ్చితంగా మనకు మంచి జరిగి తీరుతుంది. అంతేగాని మీరు అనవసరమైనటువంటి ఆందోళనకు గురయ్యి మీ విలువైనటువంటి సమయాన్ని కోల్పోవద్దని నేను మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సో మీ ప్రిపరేషను ఈ క్షణమే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకు ఎంతో సమయం లేదు, త్వరలో ఖచ్చితంగా నోటిఫికేషన్లు వస్తాయి. ఇన్ని రోజులు మనకి ఎస్సీ వర్గీకరణ ఒక అంశం అనేటటువంటిది మీరు అనుకున్నారు, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా ఖరారైనాయి. మనకు ప్రభుత్వం కూడా మనకు ఒక జీవోని రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు అనవసరంగా ఏదో జరుగుతుంది, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆల్రెడీ మేము ఉండి సక్సెస్ అయ్యి సో ఇలాంటివన్నీ ఒడిదుడుకులు ఎదుర్కొని వచ్చాం. కాబట్టి ఇదే సిలబస్ అంశము మేము ఎగ్జామ్ రాసినప్పుడు 2016 గ్రూప్ 2 రాసినప్పుడు కూడా దాని ముందే సిలబస్ ఫామ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మేము కూడా ఎదుర్కొన్నాం. కాబట్టి సో మీ అందరికి కూడా నేను ఒకటే చెప్తున్నా, ప్రీ ప్లానింగ్ అనేది అవసరము, దీర్ఘకాలిక లక్ష్యం అనేది చాలా అవసరము. మనము షార్ట్ టర్మ్లో ఉద్యోగాలు కొట్టేద్దాము, నేను 2 నెలలు చదివితే వచ్చేస్తుంది, 3 నెలలు చదివితే వచ్చేస్తుంది అనేటటువంటి అలాంటి వాళ్ళు 1,000కో 100కో ఒక్కళ్ళు ఉండొచ్చు. సో మీరందరూ ఏకసంతాగ్రహాలు ఉంటారు, అలాంటి వాళ్ళు రేర్ కేసెస్. కానీ మనము ఆ 1-2 కేసులను చూసుకొని మనము ఎక్కడ కూడా మన ప్రిపరేషన్ని పాడు చేసుకోవద్దు. సో అందరికి కూడా ఆల్ ది బెస్ట్. మీ ప్రిపరేషన్ని ఈరోజే ఈ క్షణమే ప్రారంభించండి. మీ జీవితంలో మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.